హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. నా ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి బాగానే ఫీల్ అయినట్టున్నావు కదా. నేను ఎందుకు ఫీల్ అవుతా? నువ్వు లిఫ్ట్ చేసేయండి, లిఫ్ట్ చేయకపోతే నాకేంది? సర్లే అమ్మా, ఇప్పుడు నీ మెసేజ్ రిప్లై చేయకపోయినా నీ కాల్ లిఫ్ట్ చేయకపోయినా నాకే కదా బొక్క. మరి అట్లనే ఉంటది మనతోని. ఆ సిల్కులు, డైరీ మిల్క్లు, కిట్కాట్లు అన్ని దగ్గర పెట్టుకో. నమస్తే అన్వేషణ. నమస్తే సురేష్. చెప్పు, ల్యాండ్ చేరుకున్నా అని చెప్పేసి అన్నావు. ఏ ల్యాండ్ మన ఇదా ఇటా? ఏ అది మన కాదన్న, ఓపెన్ బిట్టే అంత మనది. బిట్టు మాత్రం మంచిగా రోడ్డు పక్కకే ఉన్నది. మొత్తం ఎన్ని గుంటలు ఉంటావు సురేష్ ఇది? ఇది మొత్తం 30 గుంటలు ఉంటుంది అన్న. తీసేద్దాం అనుకుంటానా. మన ఊళ్ళో ల్యాండ్ అమ్మి పెట్టాలంటే నువ్వే కదా అన్న, అందుకోసం నీకు కాంటాక్ట్ అయినా. ఇక్కడ పక్కన ఉన్నది నువ్వే అమ్మించినావు కదా అన్న, ఇక్కడ గుంట ఎట్లా పోతుంది మరి? ఇక పక్కన బిట్టు అంటే గుంటకు 2 లక్షలు చొప్పున పోయింది. ఇక ఆ రేటు ప్రకారం కట్టించినా కూడా మనకు ఇది 30 గుంటలకు 60 లక్షలు వస్తాయి. ఎట్టు చేసి మనం 70 లక్షలు అట్లా వచ్చేటట్టు సెట్ చేద్దాం. ఓకే అన్న, కొంచెం 2 నెలల్లో పోయేటట్టు చూడు. అబ్బో బాగానే షో చేస్తాను. అయినా నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంది? నీకోసం నేను ఎందుకు వెయిట్ చేసినా? ఎందుకు ఫోన్ చేసి ఉంటావు? నీ బస్సు ఉన్నా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉంటావు. సర్లే, ఇప్పటి నుంచి ఫోన్ చేయను, మెసేజ్ చేయను. బస్సు వస్తే కాలేజ్ పోతా, లేకపోతే ఇంటికి పోతా. బా ఒక సెకండ్ అయినా పేట్ మార్చినావు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు? హలో, ఆయన నువ్వెవరు నేనెవరు? ఆయన మన పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటున్నాను? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బాబు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు? ఒకటే ఊరోళ్ళం, ఒకటే బస్ స్టాప్ లా కలుస్తాం, నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. ఫ్రెండ్సా? నేను ఇప్పటి వరకు ఒక్క అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయలేదు. ఇట్లనే నువ్వెవరో నేనెవరు అన్నట్టే ఉందాం. ఇట్లా ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటున్నావు కదా, ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేయి. అప్పుడే కానీ నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసేది. సర్లే, ఆలోచిస్తా. ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచించడం ఏంటి? లెట్స్ బి ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్ మరి.